నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నువ్వు నిన్న అనుకున్నది జరగలేదని ఆలోచన వద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరో ప్రయత్నం ప్రారంభించు. ఎంతో అద్భుతాలను సాధించవచ్చు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2024 డిసెంబర్ 3 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం ఉదయం 8:19, చంద్రాస్తమయం సాయంత్రం 7:26. తిథి విదియ మధ్యాహ్నం 1:06 వరకు, తదుపరి తదియ. నక్షత్రం మూల సాయంత్రం 4:31 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము కౌలవ మధ్యాహ్నం 1:06 వరకు, తదుపరి తైతుల. రాత్రి 1:10 వరకు, తదుపరి గరిజ. యోగము శూలము మధ్యాహ్నం 3:02 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి 4:14 వరకు. యమగండం ఉదయం 9:20 నుండి 10:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి 9:31 వరకు. తిరిగి రాత్రి 10:48 నుండి 11:40 వరకు. వర్జ్యం రాత్రి 2:31 నుండి 4:09 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:59 నుండి 5:47 వరకు. అమృత గడియలు ఉదయం 10:07 నుండి 11:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:28 వరకు. డిసెంబర్ 3 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ మధ్యాహ్నం 1:06 వరకు ఉంది, తదుపరి తదియ. శుక్లపక్ష విదియా తదియలు చంద్రుడి కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దేవేంద్ర లోకంలో ఊర్వశి కోరికను అర్జునుడు నిరాకరించినందువల్ల నవసంపుకుడిగా అజ్ఞాతవాసంలో జీవించమని శాపం అతనికి ఇస్తుంది. ఆ శాపం అతనికి వరంగా మారుతుందని దేవేంద్రుడు చెప్తారు. ఈరోజు ప్రశ్న: మార్గశీర్ష మాసం అంటే స్వయంగా తానే అని ఎవరు పురాణాలలో తెలియజేశారు? శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, పరమశివుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వృషభ రాశి అనుకున్న పనులలో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు. మిథున రాశి భూమి గొడవలు తీరి లాభం పొందుతారు. కర్కాటక రాశి స్నేహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సింహరాశి సన్నిహితుల సాయంతో ముందుకు సాగి కొన్ని కార్యాలు చక్కదిద్దుతారు. కన్య రాశి ముఖ్యమైన పనులు శ్రమనంతరం పూర్తి చేస్తారు. తులారాశి నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి మిత్రుల సూచనల మేరకు ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి శ్రేయోభిలాషులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. మకర రాశి స్నేహితులతో కొద్దిపాటి వివాదాలు. కుంభరాశి ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. మీనరాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.